సార్ నమస్కారం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని 9 కోట్లతో మనం 2023లో ప్రారంభించాలని చెప్పేసి ప్రారంభించారు సార్. అది ఇప్పటికీ ప్రజలకు ఉపయోగంలో లేక రైతులు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటారు సార్. దాన్ని ఎప్పటివరకు ఉపయోగంలోకి తీసుకొస్తారు? దాని పరిస్థితి ఏందో కొంచెం చెప్తారా సార్? సో మున్సిపల్ కమిషనర్కి రైతులకు సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి మనకు వెజిటేబుల్స్ తీసుకొస్తారో వాళ్ళకి సంబంధించి ఎన్యూమరేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇనిషియల్గా ఎన్యూమరేషన్ చేశారు. సో ఫైనల్గా ఎన్యూమరేషన్ చేసిన తర్వాత మనకి రైతులు ఎవరైతే నిజంగా గ్రామీణ ప్రాంతాలకు కూరగాయలు తీసుకొస్తారో వాళ్ళకి మార్కెట్ కమిటీలో వాళ్ళకి ప్లేసెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మార్కెట్ కొత్తగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ దానిలో. అదేవిధంగా ఈ ఫిష్కి సంబంధించి వాళ్ళకు కూడా వాళ్ళ అసోసియేషన్ నుంచి ఒక 22 మంది పేర్లు ఏదో ఇచ్చారు. సో అది ఒకసారి మనకి 15 వరకు ఏదో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మున్సిపల్ కమిషనరు. సో ఆ అసోసియేషన్ ప్లస్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ తోటి మాట్లాడి అది కూడా ఫైనలైజ్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కూడా మున్సిపల్ నుంచి లెటర్ ఇచ్చారు. సో 2-3 డేస్లో అది ఫైనల్ అయిపోతే ఆ ఫిషరీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ చికెన్ అండ్ మటన్ మార్కెట్కి సంబంధించి కూడా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళతోటి మున్సిపల్ కమిషన్ తర్వాత మండల స్థాయి అధికారులు మాట్లాడారు. సో సాధ్యమైనంత తొందరగా ఈ మార్కెట్ యార్డ్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, కాంట్రాక్టర్కు ఇంకా బిల్లు రాలేదు, అందుకే హ్యాండ్ ఓవర్ చేస్తారు అంట, నిజమేనా సార్? అదొకసారి పబ్లిక్ హెల్త్ వాళ్ళతో వెరిఫై చేస్తాము.